సుమధుర స్వరము మన కొరకే, సుమధుర స్వరము ప్రియ స్వరము, శాంతి లేకట్టు బ్రతుకలేకి. చాలా ఉత్సాహంగా సంతోషంగా అసలు జరుపుకోవాలి ఈ ఈస్టర్ అన్న ఉద్దేశంతో అందరూ మాట్లాడినప్పుడు నాకు కూడా ఆశగా అనిపించవచ్చు. అంటే ఈ మరణం జయించాడు కాబట్టే క్రీస్తు అంత గొప్పవాడయ్యాడు, క్రీస్తు రక్షకుడయ్యాడు. కాబట్టి ఈ ఈస్టర్ పండుగలో నన్ను శుభాలు చెప్పమన్నారు, నేను శుభాలే చెప్తా, ఎక్కువ ఏం మాట్లాడను, ఒకటే 2 నిమిషాలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ ప్రాముఖ్యమైన దినమందు మనమందరము కూడి ప్రభుని స్తుతించుట, ప్రభుని ఆరాధించుట దీవెనకరము, ఆశీర్వాదకరము. ప్రభువైన యేసు క్రీస్తు పునరుత్థానము చెందాడు అనగా మరణమును జయించి లేచాడు. ఏమన్నాము దేవుని యొక్క వాక్యంలో? ఆయన సజీవుడు, ఎందుకు ఆయనను మృతులలో మరణమును జయించాడు. ఈ లోకంలో చాలా మంది మరణమును చెందారు, మరణించారు. కానీ ఈ భూలోకంలో ఒక వ్యక్తిగా, ఒక మానవుడిగా వచ్చి మరణించి తిరిగి లేచిన మహోన్నతుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. కాబట్టి పునరుద్ధాన శక్తిని కలిగి ఉందాం. ఎంత శక్తి? తిమోతికి రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట, ఆయనలో ఆయన యొక్క శక్తిని కలిగి ఉందాం. చదువుదామా దయచేసి? ఎవరైనా క్లుప్తంగా కొన్ని వచనాలు ఉన్నవి మీరు చదివి సహకరించాలని మనం చేస్తున్నాను. నమ్మదగినది ఏదనగా మనము అయితే ఆయనతో కూడా బ్రతుకుదాము. హల్లెలూయా. మానవాళి పాపం నిమిత్తమై ఈ లోకంలో చనిపోయాడు ప్రభువైన యేసు క్రీస్తు, మరియు విజయాన్ని పొందాడు. అదే విధంగా ఆయనలో మనము చనిపోతే బ్రతుకుదాము. కాబట్టి ఆయనలో బ్రతకడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయనలో చనిపోతామో అప్పుడు బ్రతుకుతాం. ఏ విషయంలో చనిపోవాలి? ఏ పాపమును తీసివేయటకు, మానవుని యొక్క పాపము పోవడానికి ఆ యొక్క పరిశుద్ధిని రక్తము చిందించవలసి వచ్చినది. మనమును చనిపోదాం. ఎందుకు చనిపోయాడు? మనము కావాలని ఆశపడుచున్నావా? అలాగైతే ఆయనలో చనిపో. ఎప్పుడైతే ఆయనలో చనిపోతావో ఆయనలో బ్రతికేదవు. ఇంకొక మాట, రోమా 6:8 చదవండి. చనిపోడనియు మరణమునకు ఇకను ఆయనకు ప్రభుత్వం లేదనియు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నిత్య జీవములో సంతోషంగా ఉండాలని ఇష్టం ఉన్నది. ఆ యొక్క పట్టణములో సంతోషంగా ఉండడానికి ఇష్టం ఉన్నది, ఆశిస్తున్నాం కదండి. ఆయనతో కలిసి యుగ యుగములో ఆయన పట్టణములో ఆయన చేసే కార్యములలో అన్ని విషయాలలో కలిసి ఉంటానంటున్నాడు. తన యొక్క పాపములో చనిపోతున్నానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం విషయంలో జారత్వం కావచ్చు, అపవిత్రత కావచ్చు, కామతురత కావచ్చు, దురాశ కావచ్చు, ధనాపేక్ష కావచ్చు, వీటన్నిటి విషయంలో నేను దినదినము చనిపోవచ్చున్నాను. ఓ యవనుడా, ఓ యవన కుమార్తె, ఓ ప్రియమైన సహోదరుడా, నీ జీవితంలో, పాపపు జీవితంలో నీ చనిపోచున్నావా? లేక ఆ యొక్క పాపము నీకు అనుచున్నావా? పాపపు జీవితంలో చనిపోవచ్చున్నావా? నీ పాత స్వభావాన్ని చంపుకో, నీ పాపపు స్వభావాన్ని చంపివేయి. ఎప్పుడైతే నీ పాత స్వభావాన్ని చంపివేస్తావో నీ బ్రతికెదవు. ఇవన్నీ విషయంలో నేను చనిపోతున్నాను. చనిపోతున్నారా? ఏంటి ఆ యొక్క చనిపోయే విషయాలు అనగా, నీలో ఉన్న కోపం
కోపము చనిపోవాలి, నీలో ఉన్న దురాశ చనిపోవాలి, నీలో త్రాగుడు చనిపోవాలి, నీలో ఉన్న అసూయ, కోపము, ద్వేషము, కలహము, ఇవన్నీ విషయంలో నీవు చనిపోతే నీవు బ్రతుకుతావు. ప్రియుడా, సర్వలోక మానవాళి పాపము పోవాలంటే ఈ భూలోకమందు యేసు ప్రభు మరణించాడండి. నీ పాపం పోవాలంటే నీ పాపంలో నీవు చనిపోవాలి. మీరు క్రీస్తుతో లేపబడితే అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొను. పునరుద్ధాన బలమును ఆ గొప్ప ఆనందమును పొందుకోవాలనుకున్నట్లయితే పైనున్న వాటినే వెతుకుడి, భూ సంబంధమైన వాటిపైన మనసుంచకుడి, భూ సంబంధమైన వాటిపైన మనస్సు పెట్టకుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయమందు ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయమందు భూ సంబంధమైన వాటిపైన మనసు పెట్టక పరలోక సంబంధమైన వాటిపైన మనసు పెడుతూ ప్రభుని స్తుతించు. నీకు తెలుసు, ఆ యొక్క పాత మనిషిని, పాత స్వభావమును, పాత ఆలోచనను, పాపపు హృదయమును చంపివేసి యేసు క్రీస్తు నూతన హృదయాన్ని నీవు సంపాదించుకో. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు పునరుద్ధానుడై లేచాడన్న సత్యమును నీవు నమ్ముచున్నావు కాబట్టి, యేసు ప్రభు నీ కొరకు మరణించి లేచాడన్న సత్యము నమ్ముచున్నావు కాబట్టి, నీవు నేను పాపములో చనిపోవాలి. నీవు నేను మన యొక్క కోపంలో చనిపోవాలి. నీవు నేను మనలో ఆలోచించే తలంపులలో చనిపోవాలి. సంవత్సరాల క్రితం క్రీస్తు శకం ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. కానీ మరలా మరణాన్ని తీసుకురాకు. మరలా నీవు పాపములో ఉంటూ పాపమును సిలువకెక్కించడానికి మరలా అలాంటి పరిస్థితి రానియకు. ఎవనుడా, ఎవన సహోదరి, ఇక్కడ కూర్చున్న బిడలారా, కూర్చున్న సహోదరి, నీ పాత స్వభావం చంపివేయి. నీ యొక్క పాత హృదయాన్ని చంపివేయి. పునరుద్ధాన శక్తిని, పునరుద్ధాన బలమును నీ పొందుకోవాలి. పునరుద్ధానము ఆనందంలో నీవు పొందుకోవాలంటే నీలో ఉన్న పాపపు మనిషిని చంపివేసి నూతనమైన స్వభావమును కలిగి ఉండు. మరి నీ కొరకు మరణ వేసాలి, దేవుని ద్వారా కలగాలి. కడా పెద్దలారా, పాపపు జీవితంలో చనిపోయిదాం, అప్పుడే మనం బ్రతకదము. చనిపోకపోతే బ్రతకరండి, చనిపోకపోతే ఉండలేదండి. ప్రియులారా, ఆత్మీయ స్థితిలో ఆత్మీయ శక్తిని, ఆత్మీయ ఆనందమును నీవు పొందుకోవాలనుకుంటే నీవు చనిపోవాలి. నేను అందరము పాపములో చనిపోవాలి. ఎప్పుడైతే చనిపోతామో బ్రతుకుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద ఉన్న జారత్వము, భూమి మీద ఉన్న తుంగితనము, భూమి మీద ఉన్న అపవిత్రత, భూమి మీద ఉన్న త్రాగుడు నుంచి మరణము చెందండి. పాపాన్ని సమాధి చేయండి. ఎందుకండి ఆ దుష్ట స్వభావం? ఎందుకండి ఇంతకాలం అండి ఆ సాతానుతో సాంగత్యము? ఎంతకాలం అండి ఆ యొక్క వ్యభిచారము? ఎంతకాలం అండి ఆ యొక్క త్రాగుడు చూడము? పునరుద్ధానమైన క్రీస్తులో బలం పొందుదాం, విశ్వాసమును బలం పొందుదాం. విశ్వాసముల శక్తి. యొక్క పాత జీవితం చంపివేస్తాను. నువ్వు నా కొరకు చనిపోయిన దానికన్నా గొప్ప కాదు నాయన. నా యొక్క పాత జీవితాన్ని చంపివేట, నువ్వు నా కొరకు మరణించిన దానిలో నీ పునరుద్ధానపు శక్తిని పొందుకొనుటకు నీ కృపను, నీ శక్తిని, నీ బలమును మాకు అనుగ్రహించమని, తలలో వంచిన బిడ్డలందరినీ దీవించమని, నీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకోమని. ఆమేన్. దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన
గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తం అనగా ఎల్లంలా సంఘ సభ్యులని ఈ దినం నుంచి ప్రకటన చేస్తున్నాం. దేవుని యొక్క తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకున్నారు కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు వారిని ఈ దినం నుంచి సంఘంలో చేర్చుకుంటున్నాం. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించుగాక. ప్రభు సంస్కారంలో పాలు పొందుతారు. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నీలో నా తండ్రి ప్రత్యేకింపబడిన ఈ బిడ్డలను, నూతన జన్మను పొందిన బిడ్డలను దీవించండి. పాత స్వభావములు చచ్చిన వారైన ఆమేన్. లేడా? అక్కడ ఉన్నాడా? సరే, ఇక్కడ ఉన్నవారు లక్ష్మయ్య గారు మరియు దీనయ్య గారు ముందుకొచ్చి వారు ఈ యొక్క ప్రభు సంస్కారమును తీసుకొని వెళ్తారు. ఈ సమయం మందు ప్రార్థన చేసుకుందాము. ఈ యొక్క దేవుని యొక్క మాట ప్రకారము నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞత ప్రభు వల్లలో జరగనైన కార్యంలో తోడుగా ఉండి నడిపించము తండ్రి. కొరకు నీవు ఎన్నో హింసలు పడి స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నావు నాయన. ఈ ఆరాధన అంతట్లో నువ్వు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు నాయన. మమ్మల్ని నీ దీవెనలతో నింపి పంపమని మా ప్రభు తాగు ఓ పాపియాందు మున్గుము పాపాంబు పోవును యేసుండు నాకు మారుగా ఆశిల్ యేసు రక్తమెప్పుడు స్రావించు నాకుగా దొంగయు ఆశోద్ధుడాయేను నేనాటి పాపినిప్పుడు నేనందు మున్గుదు యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావంగా శ్రీ యేసు రక్తమెప్పుడు రక్షించు గోరెను యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావంగా శ్రీ యేసు రక్తమెప్పుడు స్రావించు నాకుగా నానాదు రాజమందున సిల్వ జావంగా శ్రీ యేసు రక్తమెప్పుడు స్రావించు నాకుగా నా సంత సంబాదే నా క్రీస్తు యొక్క మూలనైనా కృత నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయుడని చెప్పాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యేసు క్రీస్తు మన కొరకు మరణించి తిరిగి లేచాడని సత్యం ఎరిగి ప్రభువులో ఆ యొక్క శక్తి, ఆ యొక్క బలం పొందుకుందాము. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. సమయమున్న తండ్రి, ప్రభు సంస్కారంలో బలమును మా బిడ్డ యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, మరలా అదే పాట పాడుచుండగా ఆర్చనో ఏసరాతమో 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 అమూల్యమ
అమూల్యమైన రక్తము యేసు రక్తము అంది చేసి మార్చను యేసు రక్తము అమూల్యమైన రక్తము అన్ని తీర్చును యేసు రక్తము యేసు రక్తము యేసు రక్తము పూర్ణ శాంతిని నీ సిలువలో కార్చినట్టి విలువైన రక్తములోన పాప విమోచన శిఖరములు నీవే భూమి ఆకాశము నీవే భూధర శిఖరములు నీవే భూ ప్రజలు నీవారే ఫలశౌర్యములు నీ సర్వస్వము ఆ వెండి బంగారము నీవే మనమందరం కలిసి ఇటువంటి పండుగలు చేసుకుంటాకు దేవుడు దీవించిన కాక ఈ యొక్క సమయం మాస్టర్ గారికి మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈ యొక్క సంఘ ప్రకటనలు ఏవైతున్నాయో సార్ మాస్టర్ చెప్తాడు. నేను ఎంతో గుండెల పడినంత బాధతో ఉన్నా చెప్తాను, నాకు వశం అవుతుంది. అంత దుఃఖంతో అంత బాధతో కాబట్టి ఈ సంఘ ప్రకటన ఏమంటే సార్ ఏమని చెప్తాడు. మరి ఈ యొక్క ఈస్టర్కు మరి ప్రేమ విందు చేయాలని మరి సంఘ పెద్దలు అందరిని అడిగినప్పుడు సంఘ పెద్దలు యవనస్తులు ప్రతి ఒక్కరూ సహకరించారు. అందరి సహకారంతో చేయడం జరిగింది కనుక ఇచ్చిన వారి డబ్బులు ఒకసారి చదవడం జరుగుతుంది. పునరుత్థానాన్ని ఈ విధంగా ధ్యానించుకోవడానికి ఓ ప్రభా ప్రార్థించుకోవడానికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభా ఇటువంటి అవకాశం ఎంతో మంది లేక నీ రాజ్యం అందు చేరున్నారు ప్రభా. కానీ మమ్మల్ని మాత్రం సజీవ లెక్కలో ఉంచి ఓ ప్రభా మరొకసారి నిన్ను గుర్తించుకోవడానికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకే నీకు వేలా స్తోత్రాలు. ఓ ప్రభా ఈతో ఉండి ఓ ప్రభా నీ యొక్క కార్యాన్ని నీ యొక్క వాక్యాన్ని భూలోక దిగంతం వరకు ఓ ప్రభా ప్రతి ఒక్క ప్రజలకు నీ యొక్క వాక్యాన్ని అందించడానికి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి బిడ్డను ఓ ప్రభా ప్రత్యేక కానుకలు ఇచ్చినటువంటి ప్రతి బిడ్డను ఓ ప్రభాని దీవించండి, వారిని బహుగా ఆశీర్వదించండి. నీ చిత్తమైతే ఇస్తారని మా ప్రభుని యేసుక్రీస్తు బట్టి అడుగుతున్నాం తండ్రి. వందనములు. ప్రతి కుటుంబమును ప్రతి యవనుని ప్రతి ఒక్క యవనస్తురాల్ని పెద్దలను స్త్రీలను ఆయా ప్రాంతం నుంచి వచ్చిన బిడ్డలను మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి నాయన. ప్రభు సంస్కారంలో పాలు పొందిన నూతనమైన బిడ్డలను ప్రతి వారిని నాయన నీ పునరుద్ధాన శక్తిని బలమును పొందుకొని నీ కొరకు నాయన క్రీస్తునకు కలిగిన మనస్సును నేను మా సంఘమును కలిగి జీవించుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సభ నా తండ్రి, ఈ యొక్క వేడుక నా తండ్రి, ఈ స్థలములో నా తండ్రి నీకు వందనములు. దీనికై సహకరించిన ప్రతి యవనుని పెద్దలను ప్రతి వారిని పేరు పేరు వరుసను దీవించండి, ఆశీర్వదించండి, ప్రతి అవసరత తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. నూతన మందిర విషయంలో నా తండ్రి ఆయా ప్రాంతం నుంచి వచ్చి ప్రయాణాలు వచ్చిన బిడ్డలను ప్రభువా మీరు దీవించమని నీ పరలోకపు ఆనందము నీ పరలోకపు సంతోషమును నాయన తలలో వచ్చిన బిడ్డలందరికీ సంఘానికి సంఘ పెద్దలకు మీరు అనుగ్రహించమని యేసు ఆమేన్ ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి ఆమె శోధన లేకుండా కీర్ణుడు తప్పించము, ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిరంతరం నీకు ఉన్నావు తండ్రి. మన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు కృపయు
పరిశుద్ధాత్మ నిన్న సావాసము తలలు వంచిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును ఈ ప్రత్యేకమైన సావాసములో పాల్పొందిన ప్రతి వారికి నూతన జన్మ నూతన బాప్తిసం తీసుకున్న ప్రతి బిడ్డకును సదాకాలము దేవుని కృప నిరంతరము తోడు నీడగా ఉండును గాక. ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలండి. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు యేసయ్యా, నా